హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చూపించే ఔషధ పొడి, ఔషధ కారం పొడి ఒక కప్పు ఔషధం. చాలా రుచిగా ఉంటుంది, హెల్త్కు మంచిది, కొద్దిగా హెల్త్కు వేడి కూడా, చాలా ఇష్టంగా తినొచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ముద్ద తింటే చాలా సూపర్గా ఉంటుంది. 2 ఎల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డలు, మిర్చి. నేను ఎక్కువ కారం పొడి కొట్టిన పొడినే వేస్తాను, పొడి లేదు కాబట్టి మిరపకాయలు వేస్తాను. రుచికి తగినంత ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిలో ఔషధం వేసుకోవాలి, వేయించుకోవాలి. ఔషధం మాడకుండా వేయించుకోవాలి మంచిగా, ఎంబడే కలర్ వచ్చేస్తుంది. ఇందులో వచ్చేస్తున్నాయి కలరు, ఇక్కడనే ఉన్నాయి. దేని తీయలేను, కొద్దిగా టైలరింగ్ స్టిచ్చింగ్ చేస్తాను, బ్లౌజులు కుడతాను, అప్పాలు చేశాను నేను. కలుపుతూ ఉండాలి. వేడిపోతుంది చాలు. ఇప్పుడు చల్లారిద్దాం, కానీ మన కోడి వస్తుంది అది ఎలా కలుపుకోవాలో చూద్దాం. వెంకట్ గారు మాకు ఇంకా మంచి మంచి రెసిపీస్ ఇటువంటి చెప్పలేదు. నాన్ వెజిటేరియన్ గురించి, దాంట్లో పార్ట్స్ గురించి, దాని టేస్ట్ గురించి ఎన్ని రకరకాలుగా వర్ణిస్తున్న వెంకట్ గారు నాన్ వెజిటేరియన్ బంద్ చేసి 20 సంవత్సరాలు ఆయన ఇస్తాను. అంటే ఏంటంటే ఒక మనిషి కలుపుకుంటే అంత వేయించుకొని మంచిగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పొడి ఎవరు చూపించలేదు. దీంతో పాటు లడ్డూలు చేసుకోవచ్చు, పాయసం చేయవచ్చు, మన ఇష్టమైన స్వీట్ కూడా చేసుకోవచ్చు. నేను పాయసం కూడా చేస్తాను, దీంతో లడ్డూలు పెడతాను, పొడి చేస్తాను, 3 రకాలు చేస్తాను. పాయసం కూడా చూపిస్తాను ఒకసారి, చాలా టేస్ట్ ఉంటుంది పాయసం. ఒక 10-15 నిమిషాలు వేయించాలి సిమ్లో పెట్టి, సన్నని మంట పైన. చాలా బాగుంటుంది, ఇట్లా చిట్పట్టలాడుతుండాలి. సౌండ్ వస్తుంది కదండి, చిట్పడతాను. కానీ ఇట్లా నువ్వులు ఎంచుకే సౌండ్ చిట్పట్ చిట్పట్ ఎట్లా వస్తాయి అట్లా టీవీ ఒక ప్లేట్ తీసేసుకోవాలి. మాడితే మాత్రం పనికి రాదండి, ఇంకా మాడనీయకూడదు. కొద్ది ఒట్టి మిరపకాయలు కూడా వేయించుకోవాలి. వేయించాలి, కొద్దిసేపు వేయించాలంటే. కొంచెం వేరే
నెక్స్ట్ సాల్ట్ సాంబ్రాన్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. పొట్టు తీసే అవసరం లేదు, ఇలాగే వేసుకోవాలి. పొట్టుతో టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఔషధ పొడి మనం ఇలా చూపించిన అనుకున్నాం కదా, మీరు తినేంత కాలం ఉప్పు కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ముందు నేను చెప్పినట్టు ఆ 3 తీసుకునే 50 తీసుకొని వేసి అవి కలిపేటప్పటికి బయటికి పోతున్నావా? ఎప్పుడు తినాలా కదా మీకు ఎంతసేపు అంటే నేనైతే సంచులు చప్ప దొరుకుతుంది బాక్స్లో 15 రూపాయలు చాలా మా దగ్గర డైలీ పొడిలు ఉంటాయి. ఔషధ పొడి అయిపోయింది, చూపిస్తున్నాను. ఔషధ పొడి, కరివేపాకు పొడి, కాకరకాయ పొడి, ఉల్లిపాయల పొడి చేసి పెట్టుకుంటాను. మా ఊళ్ళో ఈ ఔషధ పొడి గడ్డి నువ్వుల పొడి అని గడ్డి నువ్వులు దొరుకుతాయి మా ఊళ్ళో. వాళ్ళతో కూడా పొడి చేస్తారు. మా అమ్మ బాగా చేసేది, రోట్లు వేసి దంచేది. వాళ్ళతో మిక్సీ తింటుండే అప్పుడు. రోట్లో దంచి జల్లెడ పట్టి చాలా టేస్ట్ ఉంటుంది. అమ్మ పొడి లేని ఉండకపోతుండే. ఈ పొడి రొయ్యల పొడి, రొయ్యల పొడి కూడా చూపిస్తాను. అవి 2 కన్వర్ట్ చేసుకున్నాండి. అంటే నేను పట్టుకున్న రోజు ఏదైతే ఉందో అది హాఫ్ చేసుకుంది. అంటే నేను 2 టైమ్స్ చేసుకున్నాను. ఇది ఒకసారి ఇంకా మనం పచ్చిమిర్చి చేయాలి. ఉల్లిపాయలు, మిరపకాయలు చాలా ఉన్నాయి. అమ్మో దీంట్లోనే ఉప్పు వేసుకోవాలి. నేను 3 స్పూన్ల ఉప్పు వేసుకున్నా, రుచికి తగ్గినంత. చాలా ఉప్పు వేసుకోవాలి. ఇంత జీలకర్ర వేసుకోవాలి. మిక్సీ కాకపోతే ఇది ఇప్పుడు ఏదైతే మనం చేసామో అదేంటంటే మిఠాయి సినిమా ఎట్లా పెట్టుకుంటారు. మీకు ఎప్పుడంటే అప్పుడు కాస్త అవుతుంది. చక్కగా ఇప్పుడు మనం వేసుకుని చిండి ఆనబెట్టి పెట్టాం కదండి, అట్లా స్టోర్ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు కర్రీస్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది అనుకోండి, వేయించుకున్న నీళ్ళు వేసి కలుపుకోవచ్చు. కారం అది యాడ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా పచ్చడి అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే దానిలో ఔషధం
మన మటన్ పచ్చడి లాగా ఉంటుందని చెప్పుకునే మీల్ మేకర్ నిజానికి సోయా చంక్స్ అంటారు ఇంగ్లీష్ లో జనరల్ గా మనకు తెలిసింది. అద్భుతమైన ప్రోటీన్ సోర్స్. మన ప్రోటీన్ కావాలంటే చికెన్ తినాలి, అద్భుతమైన ప్రోటీన్ సోర్స్ అండ్ అట్ ద సేమ్ టైం హై. ఇక ఇది చిక్కి బయటకు వచ్చింది, చిక్కి బయటికి పోకి కదా. ఆయిల్ ఎక్కువ ఉంటుంది, ఆయిల్ ఎక్కువ ఉందా తక్కువ చాలా ఆయిల్ ఏజీగా ఉండి ఆయిల్ ఉంటే పర్వాలేదు. ఇప్పుడు మా ఇంట్లో మీరు పెట్టినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటిలో వాళ్ళు దావతులో ఇవి ప్లేట్లో పెట్టుకొని చక్కగా రోజు మాంసం ముక్కలాగా తినేవాళ్ళు. ఇప్పటికి మటన్ పచ్చడి చికెన్ పచ్చడి కాదని ఎవరు నమ్మరు. అసలు మా మిత్రులు చాలా వరకు దీన్ని మటన్ ముక్కలుగా భావించి తిన్న తర్వాత నేను చెప్పేటట్టు కూడా వాళ్ళకి తెలియదు. ఊరినాడు అదిరిపోతే మొదలనే చాలా బాగుంటుంది తగులుతుంది కదా, కరెక్ట్గా లాడుకుంటుంది. నేను గుర్తు వేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ నీళ్ళ దగ్గర చక్కటి ఉప్పు చూడండి ఒక్కసారి. సూపర్ వచ్చిందండి. చాలా టేస్ట్ ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తే సార్ చెప్పినట్టు మీ మీద వేయించాలి. వెల్లుల్లి సారి కూడా నాటి వేసిన వెల్లుల్లి నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. మేడం మీద ఒక చిన్న బాధ్యత కూడా ఉంది, చెప్పాలి. మీరు త్వరలో పనస బిర్యానీ నాకు చూపించాలి. నేను చేశానంటే ఎప్పుడు గుర్తుపట్టాలి. చాలా ఎక్కువగా మనకి హైదరాబాద్ లో కూడా వెయిటింగ్ జరిగి దాదాపు 4 years అయింది. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు సీజన్ పనసకాయ సీజన్ కాదు, పనస పండ్లు వేరు ఉంటాయి, పనసకాయలు వేరు ఉంటాయి. అన్న వేడి వేడి అన్న రెడీగా వచ్చింది. నీకు ఇష్టమైన పొడి ఏం చేస్తున్నావు? రికార్డ్ చేసినావు. ఇలా అవుతుందండి ఔషధ పొడి, చాలా సూపర్ ఉంటుంది. ఇది ఒక సీసాలో టేస్ట్ చూడాలి. ఇంకా ఇలా పెట్టుకోవచ్చు సీసాలో. ఫ్రిడ్జ్లో పెట్టినా ఎక్కువ రోజులు ఉంటుంది, బయట పెట్టినా ఒక 4-5 నెలలు ఉంటుంది. ఇట్లా సీసాలో నింపుకొని పెట్టుకుంటాను నేను. కరివేపాయ పొడి ఒక అన్న చూపించుండేది కదా ప్రోగ్రాంలో, అది చూసి నేను చేసుకొని పెట్టుకున్నాను. భవాని వంట చూసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్స్ పెట్టండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ చూస్తూనే ఉండండి, ఇంకా వెరైటీ ఇలాంటివి చూపిస్తూనే పోతాను నేను.